ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు నిర్వహించే చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్, త్రాగునీటితో పాటు తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా సీసీ కెమెరాలు, పర్యవేక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఇలా త్రిపాఠి గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులతోని రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాదాపు 3.5 లక్షల పైచిలకు భక్తులు వస్తారనేటువంటి అంచనాతోని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రవాణా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోని హెల్త్ క్యాంపులు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి పంచాయరాజ్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ మొత్తం బందోబస్తు సంబంధించి 3 షిఫ్టులుగా 900 మంది పోలీస్ సిబ్బందితోని ఇది సెక్యూరిటీ సంబంధించినటువంటి పాయింట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేసి అన్నిటి మీద సమీక్ష చేసి ఒక ప్లాన్డ్ గా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది.